సో ఏదో కొంచెం అలా న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి సంబంధించి చిన్న డెకరేషన్ అనేది మేము ఇక్కడ చేయించుకోవడం అనేది జరిగిందనమాట. మీరు అలా ఒక రౌండ్ వేసి రండి, బిందె బిర్యానీలు ఉండే ఎన్ని ఆర్డర్ వెళ్తూ ఉంటాయి. హలో అక్క, అయ్యో ఇంటికి వెళ్ళేసి వచ్చారా? ఒకటే కాన్సెప్ట్ అనమాట. మన అమ్మ మన చిన్నప్పటి ఏం పెట్టి నేర్పించింది. అదే మా అమ్మ ఎప్పుడు ఇంట్లో బట్టలు వేయలేదు, బట్టలో నా బట్టనాన్ని వేయలేదు. కీమా బాల్స్, చికెన్ వింగ్స్, కోడి పకోడీ, చేప వేపుడు, వాటర్ బాటిల్. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. ఇంకో ప్లేట్ ఫిష్ ఫ్రై, ఇంకో ప్లేట్ కీమా బాల్స్. థ్యాంక్ యూ. మీ కడుపు నిండా వాళ్ళు చల్లగుండా. आपका पेट भरे, ओके खाने से, not like this. హాయ్, వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులైందండి మీ కడుపు నిండా హోటల్ గురించి నేను మీ అందరికి చూపించి. సో ఇప్పుడు ఎలాగో క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా మొత్తం హడావిడి పండగలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏదో కొంచెం అలా న్యూ ఇయర్కి క్రిస్మస్కి సంబంధించి చిన్న డెకరేషన్ అనేది మేము ఇక్కడ చేయించుకోవడం అనేది జరిగిందనమాట. ఎస్, అండ్ అలాగే మా వారు ఏదో చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ప్లాన్ చేశారు. మేబీ అది ఆయన ఛానల్లో చూపిస్తారు, ఎక్కడ చూపిస్తారో అనేది తెలియదు. సో మా హోటల్ హడావిడి ఎలా ఉంది, చాలా రోజులు అయింది కదా, మీరు కూడా చూసి మన ఛానల్లో చూద్దురండి. స్వామి శరణయ్యప్ప. అయితే మొత్తం చిన్నది అంటే నేను ఒక 2 years బ్యాక్ మన వారు ఛానల్లో, అంటే నా ఛానల్లో మన కింద కమెంట్స్ పెట్టేలకు వీడియో చేశాను మంచిగా. సో ఇప్పుడు కస్టమర్ అందరూ నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్. నువ్వు చెప్పి ఉంటావు ఆల్రెడీ ఇంట్లో, దేవ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటిదాకా కూడా మంచి క్రౌడ్ ఉంది, వచ్చిన అందరూ హ్యాపీగా. నిజంగా మీ టైటిల్ సార్థకమైందండి. నిజంగా మా కడుపు నిండా తిన్నాం. నిజంగా మీరు వీడియోస్ చెప్పినట్టు మేము టెస్ట్ చేయడానికి వచ్చిన కలర్స్ లేవు, అజినోమోటో లేవు, టేస్ట్స్ అంటే నిజంగా చాలా బాగుంది అంటున్నారు. కానీ కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు కొన్ని నెగిటివ్ కమెంట్స్ నాకు డైరెక్ట్గా చెప్పారనమాట. సో నెక్స్ట్ నా వీడియోలో షేర్ చేస్తాను, ప్లీజ్ చూడండి వారు ఛానల్. సో నెగిటివ్ కమెంట్స్ గురించి అనేది నేను పెద్దగా పట్టించుకోను. సో ఇక్కడ వరకు వచ్చి హ్యాపీగా మాట్లాడి సో చాలా బాగుందని చెప్పి విషెస్ చేసే వాళ్ళది మాత్రమే నేను పట్టించుకుంటాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేయండి. నేను పట్టించుకోను కానీ నాకు సరదా అనమాట. వాళ్ళు కొంచెం ఆన్సర్ ఇవ్వడం, రిప్లై ఇవ్వడం ఇచ్చుకోండి మీరు. నేనైతే అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోను. అండ్ చెప్పాను కదండి, మరి స్విగ్గీ కూడా స్టార్ట్ అయింది, ఆర్డర్స్ వస్తున్నాయి. ఇది మోగుతుంటుంది అనమాట. ఇట్లా నేను పైన చూసి ఎస్, మీరు అలా ఒక రౌండ్ వేసి రండి, బిందె బిర్యానీలు ఉండే ఎన్ని ఆర్డర్ వెళ్తూ ఉంటాయి. యా, బాగున్నానండి. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ అండి. అవునా? అచ్చా. ఓ, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో అమ్మ ఇంటికి వచ్చారా? అచ్చా. ఓకే, అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దిగుదాం రండి. హలో అక్క, అయ్యో ఇంటికి వెళ్ళేసి వచ్చారా? థ్యాంక్ యూ. హలో, ఎలా ఉన్నావు? హాయ్ మృదుల్.
హలో అండి జాకీ గారు. హలో అండి. రండి రండి. ఒకటే కాన్సెప్ట్ అనమాట. మన అమ్మ మన చిన్నప్పటి ఏమి పెట్టి నేర్పించింది. అదే మా అమ్మ ఎప్పుడు ఇంట్లో బట్టలు వేయలేదు, బట్టలో నా బట్టలు వేయలేదు. అన్నం కూర పప్పు అంతే. చారు చికెన్ మటన్ కాదు, ఓపెనింగ్ రోజు ఏ సీట్ లో అయితే కూర్చున్నారో ఈ రోజు అదే సీట్ లో కూర్చున్నారు. ఇది నా పర్మనెంట్ ఇంకా పీతలు రొయ్యలు అన్ని ఇంట్లో ఎలా వండుకుంటే అలానే ఉంటాయి అనమాట. నో టేషన్ సాల్ట్, నో. మధ్యాహ్నం అదిరిపోయింది. మధ్యాహ్నం బాగుందంట కదా. థ్యాంక్ యూ అక్క. చెప్పారు అక్కడికి వెళ్తే ఎవరు డైరెక్టర్ చెప్పారు, ఇంకొక ఆర్టిస్ట్ హీరోయిన్ చెప్పింది చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేసి. నాన్ వెజ్ సూపర్. అవును, అందుకే అది టెంపుల్ అని. ఆహా, అక్క బేసికల్ ఇంత ఆర్డర్ చేస్తారు, ఆవిడ తినేది ఇంత, మీద పెట్టేది అంత. అయ్యో బంగారం. మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు జాకీ గారు, చాలా లిమిటెడ్ గా ఇంట్లో చేసుకునేటటువంటి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. పీతలు ఉన్నాయి, కీమా బాల్, కీమా బాల్స్ ఫస్ట్ అవి తినండి. అవును. చికెన్ వింగ్స్ మన దగ్గర బాగా వెళ్తాయి, నో పిండి, అదే డైరెక్ట్ నార్మల్ మసాలా కోటింగ్. చికెన్ పకోడీ, ఆ రొయ్యలు ఉన్నాయి, పులావ్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి. ఏం లేదమ్మా, కొంచెం ఒకటే ఒక బిర్యానీ స్టార్టర్స్ లా పంపింది. అంత స్టార్టర్స్ బ్యాచ్. కీమా బాల్స్, కీమా బాల్స్, చికెన్ వింగ్స్, కోడి పకోడీ, చేప వేపుడు, ఓ అయ్యింది. చిన్న కొన్ని కొన్ని వస్తాయి అన్ని. ఫస్ట్ అవి తీసుకొచ్చా, పాయ సూప్ స్టార్టర్స్ ఇచ్చేసి. ప్రాన్స్ లో కూడా ఏదైనా ట్రై ఉందా? డ్రై ప్రాన్స్ లేవు కదా, గ్రేవీ కూడా కదా, ఇగురు, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్. చెప్పండి అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. ఓ రోజు కూర్చోబెట్టిపోసి. జాకీ గారు దానికి విరుద్ధం కదా. అవును, ఓన్లీ డైలాగులే, నో యాక్షన్. నో యాక్షన్ ఆ విషయంలో బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. కాకపోతే నిజంగా ఆ క్యారెక్టర్ మాత్రం బాగా చేస్తారు మీరు. మీది ఒక సీరియల్ ఉండింది అప్పట్లో, జెమినీ టీవీలో వచ్చేది, తాగుబోతు క్యారెక్టర్. బాగా చేస్తారు. కాదు, రావడం వాళ్ళది మేఘ సందేశం. తాగుబోతు క్యారెక్టర్ బాగా కూడా బాగా చేస్తారు బొమ్మలు. మాకు యాక్టింగ్ చేస్తారు. అదే తాగుబోతు క్యారెక్టర్ బాగా చేస్తారు కానీ తాగరు. అంటే నిజంగా అయితే అంత చేస్తారా అన్నట్టు చేస్తారు.
ఎక్కడ అడుగుతుంటావా? ఆబ్వియస్లీ దా ఐ నో. నా ఏజ్ వాళ్ళకు రారా కూర్చోను మా ఏజ్ వాళ్ళకి కోడి పకోడీ, ఫిష్ ఫ్రై, కీమా బాల్స్. నేను ఆ రోజు ఓపెనింగ్ వచ్చినప్పటి నుంచి నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది అదేనమాట. కీమా బాల్స్ ఆ రోజు వెజిటేరియన్, అవును. పూజ, నవరాత్రులు, వెజిటేరియన్, ప్యూర్ వెజ్. ఈ కార్తీక మాసం అలా కంటిన్యూ అయింది. అలా కార్తీక మాసం, దాని తర్వాత ఇప్పుడు మా శ్రీవారు అయ్యప్ప నాకు వరుసగా ఉంది. ఈవిడికి full. ఇంకో ప్లేట్ ఫిష్ ఫ్రై, ఇంకో ప్లేట్ కీమా బాల్స్. మంచి ఇంట్లో చేసుకున్నట్టు అంతే. ప్రశాంతంగా. అక్క పర్లేదు పొడుగుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చేస్తారు. టెంపుల్స్ లో ఉన్నానన్నారు, కాల్ చేస్తేనేమో సిగ్నల్ లేదు, వినపడలేదు. కట్ అయ్యాక ఆఫ్టర్ 20 minutes అలా చేశారు. అప్పుడు చేస్తే అప్పటి నుంచి ఇక్కడ ఏరియాకి వచ్చేసి నేను ఆ రోజు తినలేదు కదా, తెలియదు కదా మీరు. అందుకే ఈ రోజు మొన్నటి వరకు కార్తీక మాసం అయింది. నేను అక్కలు తీసుకుని ఆల్రెడీ నెల క్రితం వచ్చి తినేసి. మీరు ఎప్పుడు ఆల్వేస్ రాకింగ్. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి, రండి మీరు ఇటు రండి. లేదు జస్ట్ 5 minutes కనిపించుకొని వెళ్దాం. సరే ఏం తీసుకుంటారు? నేను ఒక పార్సల్ చెప్పుకున్నా. పార్సల్ పెడుతున్నారు. నన్ను చూడగానే ఒక ఆవేశం, ఆనందంతో కూడిన ఆవేశం. ఓ చికెన్ ముక్క తినండి. రండి. ఈ కడుపు నిండాలో ఎప్పుడో మా కడుపు నిండా తినేసాం. కడుపు అనేది రోజు నింపగలిగేది ఒకటే ఏంటంటే పొట్టే. అందుకే ఆయన అదే పెట్టారు. చాలు అనేది కూడా అదే. చాలు అనేది కూడా అదే. అదే చాలు అనేది అదే. రోజు నింపగలిగేది 3 పూట్ల. ఏ టైంకి ఆ టైం అప్పుడు చాలు అనిపిస్తుంది, బట్ నెక్స్ట్ కావాలనిపిస్తుంది. మీకు ఏంటండి జాకీ గారు ఏదంటే అది రెడీ స్పెషల్. నిజం చెప్తున్నా, జాకీ గారు పుణ్యమాని మాకు ముద్దమందారంలో ఉప్పు వంకాయ కూర. అయ్యో మర్చిపోయాం, మన దగ్గర పప్పుచారు ఉప్పు చేప కూడా పెట్టారు మా వారు. వావ్, పప్పుచారు ఉప్పు చేప. జాకీ గారి పుణ్యమా అని, ఇప్పుడు మా చెల్లెలు పుణ్యమా అని. జాకీ గారికి ఇబ్బంది లేకుండా, అన్నయ్య గారికి అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మేము ఇలా పెట్టడం జరిగింది అనమాట. అది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. మధ్యాహ్నం వెజ్ తిన్నాను, ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నా. అదే ఎలా ఉంది బంగారం ఫుడ్? బాగుందండి. నాన్ వెజ్ నేను తినలేదు కదా. నువ్వు వెజ్, నేను కూడా అప్పుడు వెజ్ ఇలాగే ఫీల్ అయ్యా. ఆ రోజు కూడా నేను ఇలాగే ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ 16th అక్టోబర్ నుంచి వెయిటింగ్ అనమాట. నాన్ వెజ్ టేస్ట్ చేయాలి అని. తర్వాత అలా కార్తీక మాసాలు అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం ముహూర్తం పెట్టి వెజ్ అయితే ట్రై చేశాను. ఇక ఈవినింగ్ ఎలా అయినా ఫ్యామిలీతో వచ్చేసి నాన్ వెజ్ తినాలని ఫిక్స్ అయ్యాం. సంస్కృతి ఆర్డర్ చేస్తారంటే వద్దు, మనమే వెళ్ళి తిందాం అంది. వెరీ శామ్. స్విగ్గీలో కూడా ఉందమ్మా తిందాం అంటే లేదు మనం అక్కడ మీ కడుపు నిండా రెస్టారెంట్కి అంటే అక్కడికి వెళ్ళి డైనింగ్లోనే కూర్చొని తిందామని చెప్పింది అనమాట. అందుకే వచ్చేసాము. నాకు అందుకే సంస్కృతి, అందుకే నీకు అంటే నీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినట్టుంది. లేదు ఫస్ట్ నుంచి అడుగుతుంది. ఆర్డర్ కాదు, హోటల్కి వెళ్దాం అని చెప్పినటువంటి ఇదిగోండి మా సంస్కృతి. అండ్ ముఖ్యంగా అంటే హరితక్క ఫుడ్ లవర్, మా జాకీ అనే మాత్రం అసలు ఫుడ్ రివ్యూవర్ అనమాట. ఎలాంటి ఫుడ్ అయితే బాగుంటుంది, ఎలాంటి రెసిపీస్ అయితే బాగుంటాయి అందులో ఎక్స్పర్ట్. సో వీళ్ళిద్దరు రావడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఐ లవ్ ఫుడ్, ఐ రెస్పెక్ట్. బాగా ఇష్టం నాకు.
అక్క ఫుడ్ ప్రేమిస్తుంది, ఆయన ఫుడ్ చేయడం కూడా ప్రేమిస్తారు ఆయన. అవును. అయ్యో చంద్రముఖి సీరియల్లో అప్పట్లో ఏ లొకేషన్ కా లొకేషన్ మాకు అప్పటికప్పుడు దోశలు ఎవరిదైనా ఫ్రిడ్జ్ ఏమైనా ఉన్నాయనుకోండి తీసేయడం దోశలు వేయడం మాకు ఇచ్చేయడం. అంతే. మాకు కూడా అంతే, లొకేషన్కి ఏది కావాలంటే అది పంపిస్తారు. ఆయన కూడా ఆయన లొకేషన్ లో బాగా పెట్టడం ఇష్టం. అవును. మా ఇంట్లో వండినా కూడా మా ముగ్గురికి పెట్టిగానే ఆయన తినరు. సో అలా అన్నమాట. సో మేమైతే చాలా హ్యాపీగా అదే అడిగిన ఏమన్నా రూమ్ ఏమన్నా ఉందా ఇక్కడ అని రిలాక్స్ అవ్వడానికి. లేదు, ఫుల్గా తినేస్తే నెక్స్ట్ వచ్చేది నిద్రే కదా. కడుపు ఫుల్ అంటే రిలాక్స్ అయిపోయింది అనమాట బాడీ. తమ్మి ఎప్పుడైతే ఖుషి అవుతుందో నిద్ర అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, రిలాక్సింగ్ ఒక మోడ్ అది అనిపించింది. చాలా బాగుంది. కీమా బాల్స్, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇంకా మటన్ బిర్యానీ, గులాబ్ జామ్, పెరుగు అన్నం, సాంబార్ అన్నం ఫేవరెట్ జాకీ గారి. సాంబార్ అన్నం, అప్పడం, పప్పుచారు అన్నం. సో అయ్యో మిస్ అయ్యాను, పప్పుచారు ఉప్పు చేప మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం నెత్తలు వంకాయ ఉంటుంది మన దగ్గర. ఓ అయితే ఇంకొక రోజు ఓన్లీ దానికోసం వస్తాం. ఓన్లీ డ్రై ఫిష్. యూజువల్ గా రెస్టారెంట్స్ లో డ్రై ఫిష్ పెట్టరు, కానీ ఇది మరి హోమ్ స్టైల్ ఫుడ్ అనడానికి అదే నిదర్శనం అనమాట. మన ఇంట్లో ఏమేమైతే చేసుకుంటామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా అంతే, మీ కడుపు నిండాకి వచ్చేయడమే. మీ కడుపు నిండా మా కడుపు నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్. టైటిల్ ఎలా ఉందో ఫుడ్ కూడా అలాగే ఉంది. నేమ్కి పర్ఫెక్ట్ ఫుడ్ టేస్ట్. ఎలాంటి అంటే చెప్తారు కదా, హోటల్ స్టైల్లో చేయట్లేదు, హోమ్ స్టైల్. మన అమ్మమ్మలు ఎలా చేస్తారో మనం ఇంట్లో ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో అలాగే చేస్తున్నారు. చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఎవరి ఇది హోటల్ కోసం తినట్లేదు, మా చుట్టాల వచ్చి తిన్నట్టుంది కదా. అవును, ఇంట్లో మన చుట్టాలు వస్తే చేసి పెడతాం కదా, అలా ఉంది నిజంగా. థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటివి బ్రాంచెస్ చాలా పెరగాలి మీ కడుపు నిండా. బ్రాంచెస్ ప్రతి బ్రాంచ్ కానీ మా ఏరియాలో కూడా ఒకటి పెట్టేస్తే, మా ఏరియా దగ్గరే అయినా కూడా మాకు ఇంకా వాకబుల్ డిస్టెన్స్ కూడా కావాలి. Thank you, all the best. Thank you so much akka. Thanks a lot. Thank you. Thank you Sam. Thank you Jackie garu. Thank you so much. Thank you. మీ కడుపు నిండా వాళ్ళు చల్లగుండా. खाना कैसा है यहाँ पे? खाना बहुत ही अच्छा है. लोकेलिटी में पहला ऐसा रेस्टोरेंट मिला जिसमें आके डाइन इन कर सकते हैं, सो इट्स वेरी गुड, टेस्टी. कहाँ से हैं आप लोग? मैं रोड नंबर 26. रोड नंबर नॉर्मली कहाँ से हैं? नॉर्मली मध्य प्रदेश. ओ होटल टाइटल क्या है बोल के पूछे क्या? आपका बिकॉज आई पेट कैन नॉट भरे? ट्रीट दिस फिल्म. आपका पेट भरे ओके. खाने से, नॉट लाइक दिस. नाम है. सो यहाँ पे ब्लेसिंग की तरह रहता, मी कड़प निंडा, आपका पेट भर के खाइए, पेट भरिए, वैसा. आपको कैसा लगा मैडम खाना? बहुत अच्छा, बहुत टेस्टी. थैंक यू. नॉर्मली किस प्लेस से हैं आप लोग? She is from Maharashtra. We are from Madhya Pradesh. Maharashtra and Madhya Pradesh. So you liked it seriously? Yeah. Thank you so much. Thank you. సో సరదాగా హ్యాపీగా మీ అందరి విషెస్తో బ్లెస్సింగ్స్తో మా హోటల్ ఇలా రన్ అవుతుంది. మీ విషెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాతో ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, సో చక్కగా హరితక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో పక్కనే షూటింగ్ అంట, సో ఫ్యామిలీతో సహా వచ్చారు, చక్కగా భోజనం చేశారు, చాలా బాగుందని చెప్పారు. నిజంగా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా అందరూ రండి. స్విగ్గీ జొమాటో కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ కనుక మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే, ఇంట్లోనే తినాలి అనుకుంటే కనుక స్విగ్గీలో అయినా ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో మేమైతే చెప్పాం కదా, ఇక్కడే తింటున్నాం, హ్యాపీగా హెల్తీగా ఇలాగే ఉన్నాం. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.